దోషం అంటే పరమత సహనం అనేది మన హిందుత్వం మనకు చెప్తుంది కదా. అంటే మీకు తెలియని విషయం చెప్తా. ఇప్పుడు ప్రపంచంలో ఓన్లీ సెక్యులర్స్ హిందువులు. ఎందుకని? మనం మాత్రమే అందరూ బాగుండాలంటాం. ఇస్లాం క్రైస్తవం దాన్ని ఒప్పుకోదు. ఉదాహరణకి మీరు కావాలితే ఎవరికైనా గొర్రెకి ఫోన్ చేయమంటే చేస్తా. నేను చాలాసార్లు, ఇప్పుడు మీరు యమలేల సినిమా చూసారా? యమలేల సినిమాలో ఐస్ క్రీమ్ ఇస్తుంది ఒక ఆవిడ. ఎవరికి? ఎముడికి. ఆవిడ పేరు లతాశ్రీ. ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే లాస్ట్లో నేను అమ్మ ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ అన్న. మళ్ళీ అంది జై శ్రీరామ్ అన్న. అనలేదు. వాళ్ళ నాన్న పేరు మాధవరావు. మాధవరావు కూతురికి ఏమొచ్చింది? ఇలా చాలా గొర్రెలు. నీ పేరు రాంబాబు, సంతకం రాంబాబు, చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. ఆ సంతకం లేకపోతే నువ్వు బతకలేవుగా. నీకు బతుకు మెతుకు ఇచ్చే పేరు అనడానికి నీకు రోగం ఏంటి? సరే, మతం మారడానికి స్వేచ్ఛ లేదా? మతం మారచ్చు, కానీ నీతిగా బతుకు. ఇప్పుడు ఉదాహరణకి ఓ యాంకర్ వచ్చారండి ఇందాక, అంతకుముందు వేరే ఛానల్, ఇప్పుడు వేరే ఛానల్. ఈ ఛానల్లోకి వస్తే ఆ ఛానల్ వాళ్ళు ఏమో అనుకోరు. ఏదో ఆ శాలరీ గొడవ గోష్ఠి ఏవో ఉంటాయి. ఈ ఛానల్లోకి వచ్చాక ఆ ఛానల్లో దాని గురించి ఎందుకు నీకు? వదిలేసారా? వదిలే పూర్తిగా. నేనేమంటా అంటే, మీరు అక్కడ ఎవడో గొప్పోడు ఉన్నాడని కదా వెళ్తున్నారు, దీన్ని వదిలేయండి. సాంబశివరావు ఈ పేరు లేకపోతే నీకు బతుకులేదు. నీకు పేరు కూడా పెట్టలేని దద్దమ్మ గాడ్ ఎలా అవుతాడు కదా. సో కాబట్టి అది రిలీజియన్ కాదు, అది మాఫియా. మాఫియాని ఖండిస్తాం, మతాన్ని గౌరవిస్తాం. మనకి షణ్మతాలు ఉన్నాయి. ఏమిటవి? శైవం, వైష్ణవం, శాక్తేయం, గానాపత్యం, కౌమారం. కాబట్టి మతము అంటే అది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం. సో క్రీస్తు అనే వ్యక్తిని తీసేయండి, క్రైస్తవం మొత్తం పడుకున్నది. మనకు అలా కాదు. మీరు కృష్ణుడు లేడు అన్న, కృష్ణుడు నమ్మను అన్న, సనాతన ధర్మం అలాగే ఉంటుంది. మీరు రాముడు లేడు అన్న, రాముడు నమ్మను అన్న, సనాతన ధర్మం అలా ఉంటుంది. కాబట్టి ధర్మం కావాలి, మతం కాదు. ఇంకో విషయం ఏంటంటే, మనది దోషణ కాదండి, మనం కేవలం అపోజ్ చేస్తున్నాం, రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ప్రపంచంలో హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా కానీ క్రైస్తవులు వ్యతిరేకంగా కానీ వ్యాఖ్యలు చేశారా? మీరు ఒక్కరే రియాక్ట్ అవుతున్నాం. మొత్తం ప్రపంచంలో రియాక్ట్ అవుతున్నాం. చాలా మందికి పిరికోలు అవ్వట్లేదు అంతే. మీకు కూడా కోరుకుంటుంది, కానీ భయం చేత అవ్వరంతే. నాకు ఓ సినిమా యాక్టర్ పెట్టాడు, పేరు చెప్పను, వాళ్ళకి ఇబ్బంది కావాలి. సినిమాల్లో ఒకప్పుడు పెద్ద ఎన్టీఆర్ చేత కూడా మెచ్చుకోబడ్డా ఆయన ఫోన్ చేసి మొన్న రాత్రి రైల్లో ఉన్నప్పుడు మెసేజ్ కూడా పెట్టారు, డ్యూ టు అవర్ బౌండరీస్ వీ కెనాట్ రియాక్ట్, కానీ మిమ్మల్ని చూస్తే మాకు చాలా సంతోషం ఉంటుందని చెప్పారు. సో చాలామంది అది అధర్మమని అన్యాయమని తెలుసు, కానీ నటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది పాతదే, కానీ బోనాలు ఎత్తడానికి ఎవరెవరు వెళ్తున్నారు? బోనాలు ఎత్తుతారుగా. అవును. అలా ఎత్తిన వాళ్ళ ప్రముఖుల్లో 2-3 పేర్లు చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ వస్తారు, రాజకీయ నాయకులు అందరు. 2-3 పేర్లు చెప్పండి సార్. మన కవితక్క తీసుకోండి, రైట్. ఇంకా మన మేయర్ విజయలక్ష్మి గారు, ఓకేనా? కవిత, లేదంటే విజయలక్ష్మి గారు హిందువులు, పిల్లలు హిందువులు. అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎవరన్నా బేగం గారు వచ్చారా? ఎవరు? బేగం రాలేదు. అంతెందుకు, మన అక్క వచ్చిందా? ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల రాలేదు. ఎందుకు రాదు? అన్నయ్య వదిలితే వెళ్ళడు, అక్క మౌడితో రాదు, వేరే కథ. అది కాదు మాకు విషయం, అది కాదు. మనం మాత్రం వెళ్తాం, దర్గాకి వెళ్తాం, చర్చికి వెళ్తాం, కేకులు తింటాం, కేకలు వెళ్తాం, హలీం తింటాం, సలాం కొడతాం. ఈ వన్ సైడ్లో వద్దు మాకు, అదే చెప్పేది. ట్రూత్ఫుల్గా ఉండు. డోంట్ బి, దాని ఏమంటావు, రెండు పడవలు. ముస్లింకి ఒక క్లారిటీ ఉంది, క్రిస్టియన్కి ఒక క్లారిటీ ఉంది. నువ్వు అలా ఉండంటున్నాను నేను. సో మీరు మీ పోరాటం హిందువుల మీద, వాళ్ళ మీదనా? చచ్చా, వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా సార్. అవును. లేని నీళ్ళు కదా.
ఇప్పుడు ముత్యాలమ్మని తన్నేడాడు, అక్కడ నిరసన చేస్తుంటే వాళ్ళు గుడి మీద దాడి చేస్తే నిరసన చేసే హిందువుల మీద గవర్నమెంట్ దాడి చేస్తుంది. కేటీఆర్ ఎందుకు రాలే? ఆడికి వచ్చాడా కేటీఆర్? ఎందుకు రాలే? షర్మిల ఎందుకు రాలే? ఎవరికి పట్టదా? అదే ఏ మసీద్ గోడ మీద వచ్చపోయింది, వీళ్ళంతా అలా గుట్టినట్టు వచ్చేస్తారు. ఇవాళ అక్బరుద్దీన్ ఏదో అన్నాడా? ఏమన్నాడు చూసారా లేదా? ఇవాళ చూడలేదా? 12 ఏళ్ల క్రితం ఏమన్నాడో అదే అన్నాడు. ఏమన్నాడు 12 ఏళ్ల క్రితం? 10 నిమిషాలు టైం ఇస్తే హిందూ దేశాన్ని సరే ఇప్పుడు చూడండి, ఇది మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర పూజ చేసుకోవడానికి వస్తే నీచ నికృష్ట దరిద్రపు కొడుకుని చూడండి, పూజ చేసుకోవడానికి వస్తే చేసుకోవద్దు, అది వాళ్ళు చెప్పేది. మీరు గమనించండి, హిందూ జస్ట్ రియాక్ట్ అయితేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అసలు హిందువులకే గనక మతోన్మాదం ఉంటే ఈ చర్చిలు మసీదులు ఈ దరిద్రం ఉండదుగా. కాబట్టి మీరు అన్న మాటలు నిజమయ్యి హిందువులు మేలుకొని ఈ దరిద్రాల నుంచి దేశాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. సరే సార్, ఒక్క మాట, అంటే నేను హిందువుగా గర్విస్తాను, హిందువుగా జీవిస్తాను. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మన దేశం సెక్యులర్ దేశం అంటే ఏంటి సార్? చెప్తాను. ఈ బూతులు వినలేను, అది ఒక్క మాట ప్రూవ్ అయితే మాట్లాడాలి. మరి చెన్నారెడ్డి మన సీఎం అంటే ఒప్పుకుంటారా? ఇవి కాదు రేవంత్ రెడ్డి సీఎం, అలా నిజాలు అంటే అనేది ఒక భ్రమ. డిసీజ్ ఓన్లీ అటాక్స్ హిందూస్ అంతే. మన రాజ్యాంగంలో తొక్క సార్, నువ్వు నిరూపించని దాన్ని చెప్పకూడదు. నేను స్లిమ్గా ఉన్నానంటే ఎలుగుద్ది, ఆ పక్కన ఎవరన్నా చూపిస్తాం. అవునా? నిజం మాట్లాడండి. నేను పొడుగ్గా ఉన్నా అంటే నిరూపించాలి. సెక్యులరిజం నిరూపిస్తే వింటాం మీ మాట, అంటే వింటావా? నిరూపిస్తే వింటాం అన్నావు అంతే. అబద్ధం అది, నిజం కాదుగా. నువ్వు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి దొంగవే, మసీద్ నుంచి రూపాయి తేలేని దొంగవే, చర్చి నుంచి రూపాయలు తీసుకురాలని దొంగవే, జెరూసలేంకి మక్కాకి పైసలు గుళ్ళోంచి ట్యాక్సుల నుంచి ఎత్తుకెళ్ళే దొంగవే. సెక్యులరిజం అనే పదం ఎవ్వడూ వాడకూడదు. అబ్యూజింగ్ వర్డ్. ఎవరికైనా దమ్ముంటే కోర్టులో కేసు వేయండి, ఆ దరిద్రాన్ని తీసేయమని చెప్పండి. సెక్యులరిజం ఆ పదం నాట్ అప్లికబుల్ టు, రాజ్యాంగం నుంచి తీసేయాలి. దరిద్రం, అది అబద్ధం. హిందువులు మాత్రమే ఫాలో అవుతున్నారు. అది మనకెందుకు? అది ఏదో దరిద్రం.